పట్నంలో మెస్సీ ఆట, పల్లెల్ల సర్పంచ్ ఓట్ల జోష్, భువనగిరి గుట్టెక్కిన చంద్రవ్వ, రూపాయికే కడుపు నిండా బువ్వ. మంచి మంచి వార్తలు మస్తున్నాయబ్బా. ఫస్ట్ అయితే హెడ్లైన్స్. మెస్సీతో సీఎం మ్యాచ్, ఫుల్ ఖుషైన్రు ఫ్యాన్స్. రేపే రెండో విడత సర్పంచ్ ఓట్లు, గిట్లున్నాయి పైసలు వంచినోళ్ళ పాటలు. పరిగిలా కడుతుర్రు ఏటీసీ సెంటర్, జాబ్ ట్రైనింగ్ ఉంటదట సూపర్. నాస్టా బువ్వ రూపాయికే, ఫాయిదా అవుతుంది పేదలకు. భువనగిరి గుట్ట మీద చంద్రవ్వ 800 అడుగుల మీదకి మొత్తానికే పైకి వచ్చిన తర్వాత ఏనుగు మోటబాయి అంటే ఏనుగులతోటి మీదికి నీళ్లు పోతుండేనంట. మెస్సీ 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 4-5 రోజుల కాంచి దేశమంతా మార్మోగుతున్న పేరు. మన తెలంగాణలో కూడా హైదరాబాదులనైతే నెరి. మెస్సీ అంటే అర్జెంటీనా దేశం ఫుట్బాల్ ఆటగాడు, దునియాలనే తోపు. బాల్ను తన్నుడు తన్నిండంటే అందరిని దాటుకొని పోయి వలకు తగలాల్సిందే. కిరాక్ ఆడతాడు మళ్ళా. గసంటి ఆటగాడు మన సిటీకి వస్తే ఎట్లుంటది? ఇగో గిట్లుంటది. అది లెక్క సీఎం సార్ గ్రౌండ్ లో కొచ్చుడొచ్చుడే గోల్ కొట్టిండు. మళ్ళా దునియాతో ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ తోటి ఉప్పల్ల మ్యాచ్ జరిగింది కదా. సింగరేణి టీం కెప్టెన్ గా సారా ఆడిండు. పొద్దుముక పట్నం వచ్చిన మెస్సీ ఫలక్నామా ప్యాలెస్ లో దిగి ఆడ అభిమానుల ఫోటోషూట్ చూసుకొని స్టేడియానికి వచ్చాడు. 8 గంటలకు మెస్సీ టీము సీఎం సార్ టీం నడుమ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. జరసేపటికే రేవంత్ రెడ్డి సార్ గ్రౌండ్ లో జోరుగా ఆడిండు. అయితే ఇంకా మెస్సీ వచ్చుడు వరుసగా అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చుడు. ఇటు సీఎం సారు అటు మెస్సీ ఇద్దరు జరసేపు ఆడిండ్రు. ఇదైనాక పిల్లలతోటి కలిసి ఆడిర్రు ముత్యం అంతా సేపు. ఫోటోలు దిగుడు, ఆటోగ్రాఫ్లు ఇచ్చుడు, స్టేడియం అంతా తిరుగుకుంటా పరేడ్ చేసుడు నడిచింది. ఢిల్లీకి రాహుల్ గాంధీ సార్ కూడా వచ్చిండు ఆట చూస్తానికి. నీ పైసలకిన వారెత్తు. ఇస్తే ఎంత ఇస్తారబ్బా? ఓటుకు 1000-1500, లేదంటే 2000. గా పైసలతోటి బంగ్లాలు కట్టేదుందా, భూమి జాగలు కొనేదుందా? ఆయనతో ఓడిపోయినరనుకో మనసుకు ఎంత మెరమెర అనిపిస్తుంది. ఒక్కూర్లు ఉండేటోళ్ళం, పొద్దుగాల లేస్తే మొఖాలు చూసుకునేటోళ్ళం. నిష్ఠూరంగామా? ఓడినోళ్ళ గోస మనకెందుకు? ఏ కాన తీసుకోకుండా నచ్చినోళ్ళకి ఏసిందా నయముల్లా? ఏంది నీతులు చెప్పినట్టు అనిపిస్తుందా? మరి ఇది చూడు ఏం నడుస్తుందో. మంచిగా చూడండి, పెన్మిటి చేతుల దేవుళ్ళ ఫోటో, భార్య చేతుల పురుగుల డబ్బా. ఎలక్షన్ ముందుకు ఎట్లయితే ఇల్లు తిరిగి పైసలు వంచిరో, ఓడిపోయినాక మళ్ళా గట్లనే తిరుగుకుంటా పైసలు వాపసు అడుగుతున్నారు. ఇంకో వాళ్ళు భయపడాలి మామూలుగా. ఇంకో ఊర్లో కూడా ఇట్లా చేయొద్దు కదా, తప్పుగా. పక్క మీకే వేసినామంటే సరేనని వెళ్ళిపోతున్నారు, లేదంటే మా పైసలు మాకు ఈరని బతుకులాడు. నేను మాకొక్కనికైతే 10 లక్షలు. నల్గొండ జిల్లా ఔరవాణిలా సర్పంచ్ పదవికి పోటీ చేసి 10 లక్షల దాకా ఖర్చు పెట్టిండట కాక. కానీ కాంగ్రెస్ హిమ్మతి ఇచ్చిన మనిషి గెలిచిండు, బీఆర్ఎస్ సపోర్ట్ ఉన్న ఈయన ఓడిపోయిండు. అది కూడా 448 ఓట్ల తేడాతోటి. లే మా సొమ్ము తీసుకున్నారు, మమ్మల్ని నోడగొట్టిన
కానీ ఇద్దరు ఆల్మగలు వసూళ్ళకి వస్తే మనిషికో దిక్కు తిట్టుడు. మేమైతే వేసినామమ్మా. వేసినామంతా. మీ ఇంటికి వచ్చి అడిగినామా, మీరే వచ్చి అడిగినరు, ఇచ్చినవి ఖర్చు అయినాయని లొల్లి కూడా అయ్యింది. అయ్యో పాపం అనిపించిన వాళ్ళు మేము వేయలేదని నియతుకున్న వాళ్ళు వాపస్ ఇచ్చిర్రు కూడా. కొన్ని బయటకు వస్తున్నాయి కానీ షానులు ఇదే కథ. కాబట్టి లీడర్లు నోట్లు వంచకుర్రి, ఆగంగా ఆకుండ్రి. ఓటర్లు కూడా నోట్లు తీసుకోకుర్రి, బదనంగా ఆకుండ్రి. ఇక రేపు రెండో మల్క ఓట్లు. 3,911 సర్పంచ్ పదవులకు 13,000 మంది, 29,000 వార్డులకు 78,000 మంది పోటీలు ఉన్నారు. 415 ఊళ్ళు ముందే ఏకగ్రీవం అయినాయి. 57 లక్షల మంది ఏళ్ళకి ఇంకంటించడానికి పన్నులు జగబెడుతున్నారు. బ్యాలెట్ పేపర్లు, బాక్సులు, ఇంకు బుర్లు ఇట్లా 11 పట్టుకొని ఊళ్ళకి చేరిరు ఆఫీసర్లు. 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 6:30 గంటలకల్లా ఏజెంట్లను రమ్మని చెప్తాం. ఏజెంట్లకు మనం ఖాళీ బ్యాలెట్ బాక్స్ చూపించి మరి అడ్రస్ ట్యాగ్ మీద వాళ్ళ సంతకాలు కూడా తీసుకొని దాంట్లో కార్డు వేసి దాన్ని అందరి సమక్షంలో సీల్ చేయడం జరుగుతుంది. ఆధార్ కార్డో, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డో ఇట్లా ఏదో ఒకటి గుర్తింపు కార్డు పట్టుకొని పోవాలి. పగటిలు 1 గంట దాకా ఛాన్స్. ఇక ఏజెంట్ల ముంగట బందోబస్తు తాళాలేసి గంట బువ బీరెక్ తీసుకొని మళ్ళా డబ్బాలు ఓపెన్ చేస్తారు. ఫస్ట్ వార్డుల ఓట్లు లెక్క పెట్టి ఎవరు గెలిచిరో చెప్పినాక లాస్ట్ కు సర్పంచ్ ఓట్లే ఇస్తారు. పోలింగ్ స్టేషన్స్ లో కూడా మేము అన్ని విధాల సౌకర్యాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. పీడబ్ల్యూడీస్ కి వీల్ చైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెంట్, షేడ్, డ్రింకింగ్ వాటర్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాం. ఇక వార్డు మెంబర్లకు వెళ్ళి ఒకళ్ళు ఉప సర్పంచ్ చేసుకోవాలి. మొన్ననైతే 149 మంది బీసీలే సర్పంచులు అయ్యారు. కొన్ని జనరల్ సీట్లు కూడా బీసీ లీడర్లే గెలిచిరు. మరి రెండో మళ్ళీ ఎట్లుంటుందో రేపు గీయాలకు తెలిసిపోతుంది. అంత మంచిగానే ఉన్నది కానీ తాకత్కి మించి పైసలు మంచి ఆగం కాకుండా జర మళ్ళా చెప్తున్నాము. ఆఫీసులు ఉన్నప్పుడు ఏదైనా ఫోన్ వచ్చిందనుకో, ఇంటోళ్ళతోటి మాట్లాడేదైనా సరే జరంతా పక్కకు పోతారు. ముఖ్యమైన ముచ్చట్లయితే ఫోన్లో కాదు, ఇంటికి వచ్చినాక మాట్లాడతామని పెట్టేస్తారు. నలుగురులు ఉన్నప్పుడు ఎక్కువసేపు ముచ్చట పెడతానికి ఇష్టపడరు. ఫోన్ అంటేనే కొంత సీక్రెట్. మరి అసొంటిది మన మాటలు మనకు తెలియకుండా ఇంకెవరో ఇన్నరని తెలిస్తే ఇంకెట్లుంటదబ్బా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎంక్వైరీ ఇంకింత స్ట్రిక్ట్ గా నడుస్తుంది. దేశం పెద్ద కోర్టు ఆర్డర్ తో ట్యాపింగ్ టీం పెబ్బ ప్రభాకర్ రావు సార్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయితే నిన్న ఇవాళ పొద్దంతా ఎంక్వైరీ చేసిండ్రు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎప్పుడు చేసిండ్రో మొత్తం వివరాలు ముంగడ పెట్టి క్వశ్చన్లు వేస్తున్నారట. సర్కార్ మారంగానే హార్డ్ డిస్కులు ఎందుకు వాళ్ళగొట్టిండ్రు, ట్యాపింగ్ కోసం రివ్యూ కమిటీ పర్మిషన్ తీసుకున్నారా అని అడిగితే నా పై బాసులు చెప్పిండ్రు, నేను చేసిన నన్ను ఒక్కనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఉల్టా మాట్లాడుతుండట సారు. గా పై బాస్ ఎవరో మరి. సార్ ఫోన్లు ఉన్న 4 జీమెయిల్ అకౌంట్లు, 2 ఐఫోన్ క్లౌడ్ అకౌంట్లు తెరిపిస్తే అందులో డేటా లేదట. మొదలే మొత్తం డిలీట్ చేసినట్టుండు. ఐఫోన్, జీమెయిల్ కంపెనీలతో మాట్లాడి మళ్ళా వివరాలు వెనకకు పట్టుకొచ్చే పనులు ఉన్నారు. 2 రోజులు ఎంక్వైరీ చేసినా సార్ పాత ముచ్చట్లే చెప్తుండు కానీ కొత్త ఏం బయట వాళ్ళేదట. ఈ నెల 19వ తారీఖు దాకా ఎంక్వైరీ చేస్తారు. అప్పటిదాకా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ఓ రూమ్ లో ఉంటాడు. ఇంటికాంచి తిండి, మందులు ఇస్తానికి కోర్టు పర్మిషన్ ఉంది కాబట్టి ఇంటోళ్ళు తెచ్చిస్తున్నారు. చూడాలే మరి వారం రోజులు ఎంక్వైరీలు ఏం తేలుతుందో. హైదరాబాద్ కెంచి వరంగల్ పోతా అంటే నడిమిట్లా భువనగిరి వస్తుంది కదా, దూరం కెంచే పెద్ద గుట్టకు పడుతుంది. దగ్గరికి పోయి చూస్తే ఏనుగు బజ్జోని తొండం జాపినట్టే అనిపిస్తుందిలా. తొవ్వెంట ఆగి ఫోటోలు, వీడియోలు గుంజుతారు చాలా మంది. మీద రాజులు కట్టిన కోట, కొలనులు ఎన్నో ఉంటాయి. నేను పోయి మొత్తం అరుసుకొస్తా, మన తీన్మార్ ప్రేక్షకులకు చూపిస్తా అని మా చంద్రబాబు పోయింది. చూద్దాం పాండ్రి భువనగిరి గుట్ట ఎట్లున్నదో, మీద ఏమేమి ఉన్నాయో. ఎప్పుడు వరంగల్కు పోయినా, జనగాంకు పోయినా, ఇంకేడకన్నా పోయినా, ఈ తొవ్వలు ఎటుబందుకు పోయినా కూడా అరగి గుట్ట ఎప్పుడన్నా ఎక్కాలి అనుకుంటుంటే ఈ రోజు అయితారం కదా, రండి లోపలికి పోయి చూస్తామండి. పైసలే ఇవ్వాలి, నాకు గిన్నె కొట్టొచ్చా? ఎంత టైం పడుతుంది తమ్మి ఎక్కడికే? హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎక్కడానికి. మెట్లు ఇట్లా చిన్న చిన్నగానే ఉంటాయా, మీదికి వెనక పెద్ద ఉంటాయా? టర్నింగ్ వరకు చిన్నగా ఉంటాయి, కొంచెం పైకి వెళ్తే హైట్ ఎక్కువ ఉంటాయి స్టెప్స్. నడుండి ఇక మెల్లగా ఎక్కుదామండి. కుడి బందుకు సర్దార్ సర్వాయి పాపన బొమ్మ పెట్టిండ్రు, యువతల బందుకేమో ఇది భైరవుని విగ్రహమే. ఇది మనకు నాగభైరవుడు అంటారమ్మా, అష్టభైరవులు అని ఉంటుంది. ఇటీవల అక్కడ మట్టి తోడుతుంటే ఒక పెద్ద టెంపుల్ బయటపడ్డది. ఫస్ట్ ఈ విగ్రహం బయట రాగానే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టారు. మిగతాది అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చినాక మిగతా గుడి మొత్తం తోడి అక్కడ ఏ గుడి ఉందనేది చూపిస్తారు అన్నమాట. ఇది 800 సంవత్సరాల కిందటిది. వినోద్ కుమార్ అన్నను పట్టుకొని మీదకి ఎక్కుదాం పండి. దాదాపు 8 తరాల రాజులు భువనగిరి కిలాను కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు మన భువనగిరి కిలా మీద కనిపిస్తుంటాయి. కానీ వచ్చిన వాళ్ళందరికీ అది చెప్పేవాళ్ళు లేక, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ బోర్డులు లేకపోవడం వల్ల
వాళ్ళకి ఏంటంటే అద్భుతమైన కొండను చూసినట్టే కానీ ఆ కొండ మీద జరిగిన సంఘటనలు కానీ ఆ రాజుల యొక్క చరిత్ర ఆనవాళ్ళు తెలియకపోవడం నిరుత్సాహంగా అనిపిస్తుంది. ఫస్ట్ గేట్ శత్రువులు వచ్చి దాడి చేసినప్పుడు ఆ 3 హోల్స్ ఉన్నాయి కదా, ఈ డోర్లు ముడినప్పుడు ఇక్కడ వాళ్ళు పగలు కొట్టేటప్పుడు వాళ్ళ మీద ప్రతి దాడి చేస్తేందుకు అందులోకి మరుగుతున్న నూనెనే కానీ వాటరే కానీ వాళ్ళ మీద పోయడానికి. ఇంకా గొప్పదైన విషయం ఏంటంటే ఇగో ఇది బ్లాక్ అంటారు, ఇది కాకతీయులు బాగా వాడతారు, బ్లాక్ బురాస్టార్ అంటారు. ఇవేంటంటే గ్రానైట్ కన్నా 100 రెట్లు గట్టిగా ఉంటాయి. ఎర్తికేన్లు వచ్చినా ఏమైనా వానల వల్ల వచ్చినప్పుడు ఈ వాళ్ళనేది దీని మీదకి స్కిట్ కాకుండా ఉండడానికి ఇవి ఈ రాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నాయి అన్నట్టు. ఏమన్నా అందంగా ఉన్నదా మీదికి వచ్చినాక? విష్ణుకుండినులు అనే వాళ్ళు విష్ణుకుండిని లేదు కథ వాళ్ళు కూడా ఇక్కడ రూలింగ్ చేశారు కొంతకాలం. ఇక్కడ పులి లంఘిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. అవును 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 అవును. చంద్రుడు అక్కడ సూర్యుడు, ఇక్కడ రింగ్ లాగా ఉంది చూడండి, ఇక్కడ చంద్రుడు ఉంటది పక్కన. ఇది విష్ణుకుండిన మహారాజుల అధికార చిహ్నం అన్నట్టు. మనం ఎక్కుతూనే ఉన్నాము, ఎక్కి దిగుతున్న పోరలు ఇగో మంచిగానే ఎక్కి దిగినరా తమ్మి? ఎక్కచ్చు వర్త్ వాచింగ్ అంతా. ముందు ఎప్పుడన్నా ఎక్కినవా? ఇదే తొలుతున్నా. ఇదే ఫస్ట్ టైం ఎక్కాను నేను. రోజు స్కూల్కి వెళ్ళి పొద్దున వెళ్ళి రావడము మళ్ళీ చదవడము ఇదే అవుతుంది. కొత్తగా చూపిద్దామని. నీకు ఎట్లా అనిపించింది? నీకు ఇంట్లో ఫోన్ చూసుకుంటే నిమ్మడమా ఇట్లా ఎక్కితే మంచిగా ఉందా? ఇట్లానే. ఈరోజు వీకెండ్ కదా, గుట్టెక్కడానికి వచ్చాం అల్లుడిని తీసుకొని. ఎట్లా అనిపించింది బేటా? మంచిగా అనిపించింది అన్న. ఇది 3వ గేట్, చివరి గేట్. చివర్లి 3వ. ఇది ఎవరు కట్టించిండ్రు అన్న? వైపు కనిపిస్తున్న ఆర్చ్ మన రాచకొండ అనపోత నాయుడిది. తర్వాత మనకి ఎప్పుడైతే బహుమని సుల్తాన్లు దీన్ని దాడి చేసి అత్సగతం చేసుకున్నాక ఇదంతా ముస్లిం ఆర్చ్. ఈ మార్పు ఆ చిన్న చిన్న రాళ్ళు, ఆ పెద్ద పెద్ద రాళ్లతో ఉన్నదేమో ఫస్ట్ కన్స్ట్రక్షన్స్. ఇవన్నీ రిపేర్ చేసినట్టు కనిపిస్తుంటాయి చూడండి చిన్న రాళ్లతోటి. ఇవల్ల 400 సంవత్సరాలు మన తెలంగాణలో వాళ్ళ ముస్లిం పరిపాలన ఎక్కువ ఉంది కాబట్టి హిందూ స్ట్రక్చర్స్ కొంత ఉండి మిగతా వరకు ఎక్కువ వరకు ముస్లిం ఆర్కిటెక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ మనం మండపం కనిపిస్తుంది కదా, ఈ మండపము రైట్ సైడ్ ఉన్నది వంటశాల, ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నది గుర్రాల శాల. ఇక్కడ మనకు చిలకా గోరింక సినిమా షూటింగ్ ఇక్కడే అయ్యింది, కృష్ణంరాజు గారి సినిమా అని. ఇక్కడ చాలా సినిమా షూటింగ్ జరిగినాయి, ఇప్పుడు కూడా జరిగినాయి. మధ్యలో రెస్టారెంట్ చేస్తారంట, అశ్వశాలను రెస్టారెంట్ చేస్తారు, ఏదో ప్లాన్ చేస్తున్నారు. అన్న ఈ కొలను పేరేంది? దీనిలో 7 కొలన్లు అన్నాం కదా, సప్త కన్నికల కొలన్లు. పైకి వెళ్ళి చూస్తే 5వ కొలను అంటారు. తామర పూలతో చాలా బాగుండేది. ఇటీవల కొద్దిగా ఆ తీగలతోటి కొద్దిగా దాని నిన్నుదనము పోయి అన్నది ఎంత లోతు ఉంటది అన్న? ఇంకా అది ఇప్పుడు పైన చెట్లు ఉన్నాయి కానీ కింద నీళ్లతోటి ఇంకో 10 అడుగుల లోతు ఈజీగా. 10 అడుగుల లోపలికి ఉన్నదో? సగం గుట్టెక్కినా ఇంకా సగం గుట్టెక్కాలే. నడవన్న ఇక మీదకి ఎక్కేసేద్దాం దబదబా, ఎందుకంటే మళ్ళీ మీదకి ఎక్కినాక సూర్యాస్తమయం చూడాలి మనం. నేను పైకి ఎక్కేసిన, ఇగో ఇదే కోట. బాగానే ఎక్కిన వాడికి కింద ఎక్కేటప్పుడు ఆగమాగం అనిపించినావు. ముందు ఎప్పుడన్నా ఎక్కిన వచ్చలే? లేదు, ఇదే ఫస్ట్ టైం అక్క. మంచిగా ఉందా? బానే అనిపించింది. ఇక్కడికి వెళ్ళి గోల్కొండ లెక్క అనిపిస్తుంది. గోల్కొండ టూమ్స్ లో అక్కడ క్యూరేటర్ గారు కూడా ఇక్కడికి వచ్చినాక ఆయన కూడా ఒక టైంలో అబ్బుర పడిపోయింది. ఎందుకంటే మా గోల్కొండ కింద ఉన్న దాంట్లో కూడా ఇంత మంచి నగిశీలతో డిజైన్ చేయలేదు. మొత్తానికి బారాదారి రాణి మహల్ కాడికి వచ్చిన చిన్న పెద్దగా లేదన్న మహల్ చల్లగుండా. ఈ కర్ర దుంగలు ఉన్నాయి కదా, అవన్నా దాని వయసు 450 నుంచి 500 సంవత్సరాలు. మనం టేకు, బర్మా టేకు, యాప ఇది అని మనం అనుకుంటాం క్వాలిటీ అని. అప్పట్లో పెద్ద తంగేడు, నల్లమద్దికి పెద్ద తంగేడుకు చెడాపురుగు అనేది రాదు. భువనగిరి గుట్ట 800 అడుగుల మీదకి మొత్తానికే పైకి వచ్చిన తర్వాత మొత్తానికి అటువంటికి దిగినాక సరోక అంట రాజు ఏమన్నా సైన్యాధ్యక్షునికి మంత్రులు వాళ్ళందరిని అట్లా కింద నిలబెట్టి సందేశాలు, ఉపన్యాసాలు అవన్నీ ఏమేమి ఇస్తుండేనో. ఏకదమ్ము ఉన్నది కదా వినోదన్నా, ఇదేందన్నట్టు వాళ్ళ దగ్గర ఉన్న గజ నేరగాళ్ళు, చాలా తీవ్రమైన నేరగాళ్ళను పరిగణించిన వాళ్ళని ఇక్కడ బంధించేది. నేను నిలబడ్డ జాగను ఏనుగు మోటబాయి అంటారు. మోటబాయి అంటే తెలుసు కదా, ఏనుగు మోటబాయి అంటే ఏనుగులతోటి నా మీద చెక్కలు కనబడుతున్నాయి కదా కట్టెలు, ఆడికంట గిరుకుంటుండేనంట, మీదికి నీళ్లు పోతుండేనంట. ఏనుగులతోటి నీళ్ళు పైకి ఎక్కించిపిద్దురు అంట, అంటే ఏనుగు తాడుతోటి గుంజుతుండే అన్నమాట. ఏమన్నా అందంగా ఉన్నదా ఈ మోటబాయి, అబ్బా. అరే సన్సెట్ అనుకొని ఇగో సన్సెట్ చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ చూడండి అమ్మా ఎంత ముందుకు కూర్చున్నారు. వీడికించి సన్సెట్ చూసుకోవడానికి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఆహా, నేను ఎంఎస్సి చదివినరా, ఏడ జాబ్ దొరకక కంపెనీలో గుమస్తా పని చేస్తున్నా. మామ బీటెక్ ఇక్కడ తిరిగి హాస్టల్కి వచ్చి ఏదోటి అని కాల్ సెంటర్లో జాయిన్ అయినా. డిగ్రీలో నేను మా మండలంలో ఫస్ట్ రా, కానీ కంప్యూటర్ నాలెడ్జ్ లేక ఈ కొలువులకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు జాబులు చేస్తున్న వాళ్ళను ఎవరినైనా మందలియుర్రి, పక్క గివ్వే చెప్తారు. చదివిన చదువుకు చేసే పనికి అస్సలు సంబంధమే ఉండదు. మరి గట్ల కావద్దనే గీ కార్యం.
రైట్. వికారాబాద్ జిల్లా నస్కల్లో 45 కోట్లతోటి ఏటీసీ సెంటర్ కు శంకుమండేసిండు లేబర్ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. ఐటీఐలను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చింది కదా సర్కారు. 4000 కోట్లు ఖర్చు పెట్టి 115 చాలు చేస్తుంటే అందులో ఇదొక్కటి. 1 year లా మనకు ఈ సంస్థ స్టార్ట్ అవుతుంది. మనం అందరం కూడా మన పిల్లలు, ఎందుకంటే 200 పిల్లలు ఇక్కడ మంచిగా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇలా ట్రైనింగ్ అయితే జాబ్ పక్కానట. ఎందుకంటే ఏ కంపెనీకి ఎసంటోళ్ళు కావాలనో ఇక్కడ గదే నేర్పిస్తారు మంచిగా, అది కూడా టెక్నాలజీతోని. ఏదో చదివినమంటే చదివినాం, సర్టిఫికెట్ వచ్చిందంటే వచ్చిందన్నట్టు అసలే ఉండదు. వారికి అవసరం ఉన్న ఉద్యోగాలు మనము ట్రైన్ చేస్తే వారు కంపెనీ స్థాపించినప్పుడే వాళ్ళకు స్కిల్ లేబర్ లభిస్తుంది. రోజు రోజుకు టెక్నాలజీ మారబట్టే కొత్త కొత్త మిషన్లు వస్తుండే. నీకు పనే రాదని ఎవరు జాబ్ ఇస్తలేరట. అగొకట్లా కావద్దనే కొత్త టెక్నాలజీకి తగ్గట్టు ఐటీఐలను ఏటీసీలుగా మార్చి తెలంగాణ అంతటా పెడుతుర్రు అన్నట్టు. నిన్న ఊర్లో సర్పంచ్కు ఓటేసినరా, రేపు పట్నంలో మున్సిపాలిటీకి వేస్తా. హగో గట్లెట్లేస్తావంటే నాకు ఆడో ఓటు ఉంది ఈడో ఓటు ఉంది అంటారు కొందరు. ఆంధ్రకెళ్ళి హైదరాబాద్ బతుకొచ్చిన వాళ్ళకి సుత ఊర్లోటి ఈడోటు ఉంటుంది. ఈడ ఏలుకు ఇంకంటించుకుంటారు, ఆడ ఈవీఎంలా కట్టుకొత్తుతారు. గట్ల అవుతున్నందుకే ఓటర్ కార్డుకు ఆధార్ కార్డుకు లంకె పెట్టాలని రూల్ తెచ్చింది ఎన్నికల సంఘం. అట్లా చాలా ఫేక్ ఓట్లు పోయినాయి కూడా. డబ్బులుంటే పక్కా తీసేయాల్సిందే. అయితే బెంగాల్లో కూడా ఓట్ల దొంగతనం లొల్లి మోపైనట్టే. 58 లక్షల ఓట్లు తీసేసిండ్రు. మరి సీఎం మమతమ్మ నియోజకవర్గంలోనే 44,000 ఓట్లు ఫేక్ అని కొట్టేసింది ఎన్నికల సంఘము. దేశంలో దొంగోట్లు ఏరేసే కార్యం పెట్టుకున్నారు కదా. ఏడ ఎలక్షన్ ఉంటే ఆడ ఆఫీసర్ల నూళ్ళకు పంపుడు, ఓటర్ కార్డులు ఆధార్ కార్డులు చెకింగ్ చేసుడు. ఈ ఓటు నాదే అనేటోళ్ళు లేకుంటే వాళ్ళు బతుకుతున్నారా లేదా అని చూసి పేర్లు కొట్టేస్తురట. గట్ల బెంగాల్ రాష్ట్రంలో 58 లక్షల మంది పోయినట్టు చెప్పిండ్రు ఆఫీసర్లు. అంతా తొండి మాకు బగ్గా ఇమ్మతున్న ఏరియాలనే ఓట్లు తీసేసిర్రు. ఎలక్షన్ కమిషన్ ముంగట పెట్టి సెంటర్ వాళ్ళు ఏపిస్తున్నారు అనేది అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ వాళ్ళు గరం అవుతుర్రు. జెప్పునే ఆడ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అందులో బీజేపీకి ఫాయిదా చేసే కార్యం అంటున్నారు మమతమ్మ పార్టీ లీడర్లు. మొన్న బీహార్ ఎలక్షన్ల ముంగట కూడా సేమ్ ఇట్లనే జరిగింది. ఏ రాష్ట్రంలో ఎట్లా తీసేస్తుంది, ఒకళ్ళ పేరు మీద 10,000 ఓట్లు ఎట్లా ఇస్తున్నది, బతుకుతున్న వాళ్ళని కాలం చేసిరని ఎట్లా చూపిస్తుంది. ఏరే దేశం మోడల్ కు మనకాడ ఓటర్ కార్డు ఇచ్చింది. ఎన్నో భాగవతాలు బయటేసారు రాహుల్ గాంధీ సారు. ఆఖరికి పార్లమెంట్ లో కూడా లొల్లి నడుస్తున్నాయి. అలా బెంగాల్ ముచ్చట బయటకు వచ్చింది. ఓట్ల దొంగతనం మీదనే రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు ధర్నా చేస్తుంటే మన సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులు కూడా పోతున్నారు. డాడీ షాప్లో కొనుక్కుంటా పైసలు ఇవ్వా అని పోరడడిగితే రూపాయి బిల్లిచ్చి చూడురి ఇసురు కొడతాడు అవతల. ఏంది డాడీ రూపాయికి ఏమొస్తుంది, 10 రూపీస్ ఇయ్యి అంటాడు. నిజమే మరి. దుక్నంలా చిప్స్ ప్యాకెట్ కొనాలన్నా 5 రూపాయలు. పొద్దుగాల పొయ్యి ముట్టిస్తానికి అగ్గిపెట్టె కూడా 2 రూపాయలు ఆయే. పిప్పర్మెట్టో చాక్లెటో ఒకటి వస్తుండొచ్చు, కానీ గీడికి పోతే ఈడ భోజనానికి ఎంతో ఎరికేనా, 1 రూపాయి. ఇవాళ సాంబార్ రైసు, రేపు టమాటా రైసు, ఎల్లుండి కిచిడి పచ్చి పులుసు, ఇట్లా రోజుకోటి. ప్లేటు చెంచా కూడా వాళ్ళే ఇస్తారు. నమ్మికైతే లేదు కదా. కానీ నిజముల్లా ఇది సికింద్రాబాద్ రైల్ స్టేషన్ దగ్గర రెజిమెంటల్ బజార్లా కరుణా కిచెన్. పగటిలు కాగానే కూలీనాలి చేసుకుంటోళ్ళు, అడ్డాల మీద చిన్న చిన్న దందాలు చేస్తోళ్ళు ఈడికొచ్చి లైన్లు కడతారు. సరిపోకుంటే ఇంకో రూపాయి ఇచ్చి ఇంకో ప్లేట్ తినొచ్చు కడుపు నిండా. ఏ రూపాయికి అన్నం దొరుకుతుంది అంటే బెస్టే కదా. పప్పు అంతే, జిలేబీ పెడతాడు, ఎప్పుడైనా కేక్ పెడతారు, స్వీట్ పెడతారు. పేట ఎంత ఖర్చు పెడితే కూడా ఎంత ఖర్చు అవుతుంది మనకి. 100 రూపీస్ 200 రూపీస్ ఖర్చు అవుతుంది. బాగు చాలా సంతోషం ఉంది. అదే బయట హోటల్లో తింటే అల్కగా 100 రూపాయలు. మళ్ళా ఆ పైసలతోటి ఈడ 100 మంది తినొచ్చుల్లా. మళ్ళా పొద్దుగాల నాస్టా టిఫిన్ చేసినాక చాయ్ కూడా రూపాయికే. దినం 300 మందికి వంట చేపిస్తారట. జార్జ్ రాకేష్ బాబు అనే గీ సారు స్వచ్ఛంద సంఘం పెట్టి చందాలతోటి రూపాయికే బువ్వ పెట్టి గరీబుల కడుపు నింపుతాండు. ఢిల్లీలో గౌతమ్ గంభీర్ గారు 1 రూపీ థాలీ అని పెట్టారనమాట. సో అది బాగుంది. కానీ ఆయన అంత పెద్ద క్రికెటర్ 1 రూపీకి అన్నం ఇస్తున్నాడు, మరి మేము ఇవ్వగలుగుతామో లేదో అని ఇక భగవంతుడు పేరు తీసుకున్నాము. ముందుకు నడవడానికి ఫిబ్రవరిలో మొదలు పెట్టినాము. ఇది చాలా 10 నెలలు అయింది. బర్త్డేలు మ్యారేజ్ డేలు చేసుకోకుండా ఆ పైసలు ఇళ్ళకి ఇచ్చేటోళ్ళు బొచ్చెడు మంది. కానీ రూపాయి అంటే ఇలువలేని ఈ కాలంలో అదే రూపాయితోటి దిన 300 మందికి బువ్వ పెడుతుండ్రంటే అందరం తారీఫ్ చేయాల్సిందేనబ్బా. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.